కరీంనగర్ బ్రహ్మాండ మార్కెట్ ఆఫీస్లో ఆర్ఎస్ఆర్ని ప్రధాన ఆఫీసర్ని కలుసుకుంటున్నాం. ఆర్ఎస్ఆర్ అంటే ఇస్లాం గ్రామంలో భూస్వామి కుటుంబంలో పుట్టిన భూస్వామి కుటుంబంలో పుట్టి పేద పొరుగు 15 వర్గాల కోసమే పనిచేసేదైనా. అయితే ఆయన చిన్నతనం నుంచి కూడా పార్టీ భావాలకు ఆకర్షిస్తే మన కమ్యూనిస్ట్ పార్టీలో పోవడం జరిగింది. 64లో కమ్యూనిస్ట్ పార్టీ వెళ్ళిపోయినప్పుడు కూడా మన కమ్యూనిస్ట్ పార్టీ 64లో సిపిఎం పార్టీ మాకిస్తూ ఆయన జాతర జరిగింది. అయితే చిట్నాడ గ్రామం జిల్లాలో ఆదర్శవంతమైన గ్రామం. ఎందుకంటే అక్కడ పంచాయతీ కానీ సొసైటీ కానీ ఎంపీటీసీ కానీ ప్రభుత్వం ఏ రిజర్వేషన్ ఖరారు చేసినా ఆ రిజర్వేషన్కి మన సిపిఎం పార్టీ అభ్యర్థి ఎవరిని పెట్టినా సరే 60 సంవత్సరాల పాటు దీక్షగా అక్కడ సిపిఎం పార్టీ అభ్యర్థులను లెక్కించుకోవడం జరిగింది. అంటే చిట్నాడ గ్రామంలో మనం చేసిన పోరాటాలు కానీ ఉద్యమాలు కానీ అక్కడ గ్రామంలో ఉన్న మొత్తం ప్రభావం పడిందనేది మనం అర్థం చేసుకోవాలి. చిన్నచిన్న చుట్టుపక్కల గ్రామాలు అనేక ప్రాంతాల్లో భూ సమస్య తీసుకుని పనిచేసి ప్రభుత్వం యొక్క పౌరం భూమిని 100 ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టిన ఘనత ఆర్ఎస్ఆర్. అయితే ఆ రోజుల్లోనే ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీ అనేక నిర్బంధాలు ఉన్నాయి. నిర్బంధాలు ఉన్నప్పటికీ కూడా ఆనాడు ఆర్ఎస్ఆర్ అనేకమైన కేసులు పెట్టి జైల్లో పెడితే ఎవరితో పెట్టి జైలు సీట్ అనిపించిన వ్యక్తి ఆర్ఎస్ఆర్. అటువంటి వ్యక్తి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఉమ్మడి జిల్లాలకి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కూడా పనిచేసేదైనా. అదే కాకుండా 47 నరసాపురం ఏరియాలోని ఎన్నిక జరిగితే నరసాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ ఎమ్మెల్యేగా నెక్కి అక్కడ సభలకు వెళ్ళాడు, శాసనసభకు వెళ్ళాడు. ఇంకా శాసనసభలోనే ప్రజా సమస్యలు తీసుకుని పనిచేయడంలో అక్కడ ఎల్గెత్ సాక్షిలో ప్రధాన పదవి వహించాడు. మన కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిపక్ష సభ్యులు కూడా పనిచేశాడు ఆయన. అయితే ఆయన ఉన్న గొప్పతనం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీగా పనిచేస్తూ కార్యదర్శిగా పనిచేస్తూ జిల్లాలోనే కార్యకర్తలు తయారు చేసిన ప్రధాన పదవి పోషించి ఆర్ఎస్ఆర్. కార్యకర్త ఆరోగ్య విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ వాళ్ళ యొక్క సమస్యలు ఏదైతే తీసుకుని పనిచేయడంలో ప్రధాన పాత్ర పోషించింది ఆర్ఎస్ఆర్. అటువంటి వ్యక్తి వేళ మన ముందు వేరైనా లేకపోయినా భౌతికంగా లేకపోయినా ఆయన జీవించిన ఆదేశం ఏదైతే ఆదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం గురించి మనందరూ కూడా పనిచేయాలి. నమ్మిన సిద్ధాంతం కోసం ఇవాళ మనం చూస్తున్నాం. మనం పార్టీ అధికారంలో ఉంటే ఆ జెండా పట్టుకున్నారు, పార్టీ అధికారం పోతే వేరే పార్టీ అధికారులతో ఆ జెండా పట్టేసుకున్నాం. అటువంటి పరిస్థితుల్లో కూడా 97 సంవత్సరాల పాటు ఆయన నిరాటంకంగా కమ్యూనిస్ట్ పార్టీ జెండాలు పట్టుకుని ఆ జెండా తన పుస్తకాలు ఇచ్చే వరకు కూడా జెండా నిలబెట్టి ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి ఆర్ఎస్ఆర్. అటువంటి వ్యక్తి ముందు లేడు. లేకపోయినప్పుడు కూడా ఆయన ఏదైతే తిరుగుతున్న సిద్ధాంతం ముందుకు తీసుకెళ్ళి మన కార్యకర్తల యొక్క ప్రథమ కర్తవ్యం మనం భావించి ముందుకు తీసుకెళ్ళని చెప్పి అదే నివాళిగా మనం భావించాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను ఆ రకంగా ఉల్లిపాయ మార్కెట్ వచ్చిన కూడా ఆ యొక్క సిద్ధాంతం ముందుకు తీసుకెళ్ళి కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ